హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్ఫెక్ట్ హోమ్ డిషెస్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మీరంతా కూడా బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు ఈ వీడియోలో ఇక్కడైతే మొక్కలకి రీపాటింగ్ చేస్తున్నామండి. ఇది యాక్చువల్గా 1 మంత్ బ్యాక్ తీసిన వీడియో. కాకపోతే ఎవరికైనా ఆ నర్సరీ నుంచి ప్లాంట్స్ తెచ్చుకుంటారు కదా, అలా ప్లాంట్స్ తెచ్చుకున్నప్పుడు లేదంటే రీపాటింగ్ చేసినప్పుడు కొన్ని పాయింట్స్ అయితే హెల్ప్ అవుతాయని షేర్ చేస్తున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి మొత్తం ఏవేవి ప్లాంట్స్ ఉన్నాయో అవన్నిటికీ రీపాటింగ్ అయితే చేసామండి. మనం ఇలా కనీసం 6 మంత్స్కి ఒకసారి అలా రీపాటింగ్ చేసుకుంటే మొక్కలకి కొత్త మట్టి అందించినట్టు ఉంటుంది. వాటిలోని న్యూట్రిషన్స్ అవి బాగా అందుతాయి. సో మినరల్స్ ఇవి బాగా అందుతాయి, చెట్టుకి అంది అవి గ్రోత్ అవుతాయి బాగా. వాటి ప్రాసెస్ కొంచెం ఫాస్ట్గా ఉంటుంది అంతే. సో ఇంక ఇక్కడైతే ముందున్న మట్టి కూడా పాట్స్లో అంతా కదిలిచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ మట్టిలో ఊరి నుంచి తెచ్చిన ఎరువు అండి, అది మిక్స్ చేసి ఇంక ఇక్కడ చుట్టుపక్కల కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అక్కడ మట్టి ఉంది ఎర్ర మట్టి, అది కూడా తెచ్చాము. ఆ రెండు మిక్స్ చేసి ఇలా రీపాటింగ్ అయితే చేస్తున్నాము. కోకోపీట్ ఇవన్నీ ఏమి వేయలేదండి. ఆ ఊరి నుంచి తెచ్చిన ఎరువు ప్లస్ ఎర్రమట్టి ఇవైతే మిక్స్ చేసి ఇక్కడ మొత్తం రీపాటింగ్ చేస్తున్నాము. 2 ప్లాంట్స్ అయితే తెచ్చాము, మందారంది ఒకటి, చామంతిది ఒకటి. అది కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది మందారం మొక్క ఒకటి, ఇది చామంతిది. సో ఇదైతే పెద్ద బకెట్లో వేసామండి, బాగా వస్తుంది. మీరు నా వ్లాగ్స్లో కూడా చూసుంటారు. ఇంకా ఇది వచ్చేసి ఎందుకో తెలియదండి, ఇది నర్సరీ నుంచి తెచ్చినప్పుడు ఇంత బాగుంది కదా, చిన్న పాట్లోనే ఇంత బాగుంది, కొంచెం పెద్ద పాట్లో వేద్దామని చెప్పి తీసి వేసాము. అది ఎందుకో తెలీదు, అలా మొక్క అయితే చాలా ఎండిపోయి అలా చనిపోయిందండి. చాలా బాధ అనిపించింది. సో ఇంకా ఇక్కడైతే ఇలా అయితే ఇంకా రీపాటింగ్ చేసేసి కొంచెం వాటర్ అది వేసేసి పెట్టేసాము. ఇంకా ఇది వచ్చేసి సండే వ్లాగ్ అండి. సండే బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇడ్లీ చట్నీ చేశాను. సో ఇడ్లీ చట్నీ అయితే పిల్లలు తినేసారు. కొంచెం లేట్గా లేసామండి, ఎందుకంటే సండే కదా, ఇంకా పిల్లలకి ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి. పాలు అవంతా తాగేసిన తర్వాత ఇలా ఈ టైంకి అయితే టిఫిన్ తింటున్నారు. సో లేట్గా లేస్తే ఇంకా అంతే కదా, టైం కూడా కొంచెం చేంజ్ అవుతుంది, బ్రేక్ఫాస్ట్ తినే టైము ఇదంతా. ఇలా అయితే 9 అయిపోయింది. ఇంకా మధ్యాహ్నంకి అయితే నేను ఎగ్ బిర్యానీ చేద్దాం అనుకున్నానండి. పిల్లలు ఎగ్ బిర్యానీ చేయమన్నారు. సో వాటికి కూడా రెడీ చేసుకొని ఇంక ఇక్కడైతే బ్లాంకెట్స్ వాష్ చేద్దామని చెప్పి, పెద్దవి ఉంటాయి కదా బ్లాంకెట్స్, ఇవి వాషింగ్ మిషన్లో వేసేస్తున్నాను. మీరు వెయిట్ని బట్టి చూసి వేసుకోండి. వెయిట్ ఎక్కువగా ఉంటే ఒకటే వేయండి. నాకు ఇవి 2 వెయిట్ తక్కువే ఉంటాయి, సో నేను 2 వేసాను. 1 అవర్ సైకిల్ అయితే పెట్టాను. మీ దగ్గర బేకింగ్ సోడా ఉంటే కూడా వేసుకోండి, నా దగ్గర లేదు, అందుకు నేను వేయలేదు. ఫ్రెష్గా ఉంటుంది స్మెల్ అంతా. సో మురికి కూడా బాగా వదిలిపోతుంది. ఇంక ఇక్కడ వచ్చేసి 1 అవర్ సైకిల్ అయితే పెట్టాను. హాట్ వాటర్ కూడా వస్తుందండి 1 అవర్ సైకిల్కి. సో ఆ రోజు బట్టలు ఏమీ లేవు, ఇంకా ఇలా బ్లాంకెట్స్ ఇవి ఉన్నాయని చెప్పి ఇవి వేసాను వాషింగ్ మిషన్లో. వేసేసి ఇంకా ఈ లోపల కిచెన్లోకి వెళ్ళాను ఎగ్ బిర్యానీ చేద్దామని చెప్పేసి. ఇంక ఇక్కడైతే ముందే ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇవి బాస్మతి రైస్ ఒక 1/2 అవర్ ముందే నానబెట్టి పెట్టానండి. 15 మినిట్స్ అయినా కనీసం సోక్ అయితే బాగుంటుంది బిర్యానీకి. సో ఇక్కడైతే నేను ఒక 2 ఆనియన్స్ తీసుకున్నానండి పెద్దవి. చిల్లీస్ వచ్చేసి గ్రీన్ చిల్లీస్ 3 తీసుకున్నాను. టమోటా ఒకటే ఉంది నా దగ్గర, మీ దగ్గర 2 ఉంటే 2 తీసుకోండి, మీడియం సైజ్వి.
సో నేను 2.5 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. దీనికి చెప్తున్నాను మెజర్మెంట్స్. ఇంక ఇక్కడ వచ్చేసి ఒక స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో చేస్తున్నాను, తొందరగా అయిపోతుందని చెప్పి. ఆనియన్స్ ఫస్ట్ ఆయిల్ వేసానండి. నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి, చాలా బాగుంటుంది బిర్యానీకి. సో నా దగ్గర నెయ్యి లేదని చెప్పి ఆయిల్లోనే అలా కొన్ని ఆనియన్స్ అయితే ఫ్రై చేసి ఫ్రైడ్ ఆనియన్స్ లాగా వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా అదే ఆయిల్లో ఉప్పు, పసుపు, కొంచెం కారం, ధనియాల పొడి కొంచెం కొంచెం వేసేసి ఒకసారి మిక్స్ చేసి ఉడకబెట్టి ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ వేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇవన్నీ ఇలా పక్కన తీసి పెట్టుకున్నాక ఇంకా నేను ఆయిల్ ఏమీ యాడ్ చేయలేదండి. ముందు వేసిన ఆయిల్లోనే నాకు సరిపోయింది. ఒక 6 స్పూన్స్ అయితే యాడ్ చేశాను, 6 టేబుల్ స్పూన్స్. ఇంకా ఇవన్నీ ఆ మసాలా దినుసులు ఉంటాయి కదా బిర్యానీవి, అవి ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ వేసేసి బాగా మిక్స్ చేసి అవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నాను. అది పచ్చివాసన పోయేంత వరకు వేగనిచ్చి టమోటా కట్ చేసి పెట్టుకుంది వేసాను. మీరు 2 తీసుకోండి, బాగుంటాయి టమోటాలు, మీడియం సైజ్వి. ఇంకా 1/2 టీ స్పూన్ కారము ముందు వేసాం కదా, ముందు కొంచెం ఎక్కువ వేసాను నేను, 1 టీ స్పూన్ అలా. సో నేను తగ్గించి వేసుకున్నాను 1/2 టీ స్పూను. 2 టీ స్పూన్ల ధనియాల పొడి, తర్వాత షాహీ బిర్యానీ మసాలా ఒక 1 టీ స్పూన్ అనుకోండి వేసి మిక్స్ చేశాను. తర్వాత కర్డ్ 1 కప్ వేసానండి. ఇంకా ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఈ నీళ్ళన్నీ వంపేసి ఇందాక నానబెట్టి పెట్టుకున్నాం కదా, అవి బాస్మతి రైస్ అయితే ఇలా వేసేస్తూ ఉన్నాను. స్లోగా కలుపుకోండి. ఇంకా ఇక్కడ వచ్చేసి 1 గ్లాసు బాస్మతి రైస్కి 1.5 గ్లాసు వాటర్ వేసుకోవాలండి. ఆ రేషియోలో వేసుకోండి. ఇంకా ఇక్కడైతే ఇలా మొత్తం వాటర్ వేసేసి కొంచెం సాల్ట్ అది చెక్ చేసుకొని ఇంకా ఇందాక ఎగ్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసేసి ఒకసారి కలిపేసి లిడ్ క్లోజ్ చేసేసాను. 1 విజిల్ రానిస్తే సరిపోతుందండి హై ఫ్లేమ్లో. మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోండి, నా దగ్గర లేదు, అందుకు నేను వేయలేదు. సో ఇంకా ఇదేంటంటే లోపల మా బాబుని పడుకోబెట్టేటప్పుడు మా పిల్లలు ఏదో చేశారు, ఇక్కడ గ్లాస్ బ్రేక్ అయిపోయింది ఈ టేబుల్ది. వాళ్ళు చెప్పారు, నాకు వచ్చి చెప్పారు ఇలా బ్రేక్ అయిపోయిందని చెప్పి. ఇంకా సరే నేను వస్తాను తర్వాత, మీరు జాగ్రత్తగా ఉండండి, అక్కడ ఆడొద్దని చెప్పాను. వాళ్ళు ఏం చేశారంటే అలా పెట్టారండి పేపర్ మీద రాసి. నాకు ఎంత బాగా అనిపించిందో, అంటే రాగానే అక్కడ చూడగానే తెలుస్తుంది కదా, అది ఏదో ఉంది ఇక్కడ డేంజర్గా, మనం వెళ్ళకూడదు అని చెప్పేసి అలా అయితే రాశారు. నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇందాక బ్లాంకెట్స్ వేసాను కదా, అవి అయిపోయాయి. ఇంకా ఇక్కడైతే ఆరేస్తూ ఉన్నాను. ఎండలో బాగా ఆరితేనే బాగుంటుందండి, ఎలాంటి స్మెల్ ఏది లేకుండా, ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా పోతుంది బాగా ఎండలో ఆరితే, బెడ్షీట్స్ కానీ ఏవైనా కూడా. సో ఇది వచ్చేసి టర్టిల్ వైన్, మా పాప మ్యూజిక్ క్లాస్ దగ్గర ఉంటే ఇంకా తీసుకొచ్చి అలా పెట్టాను. అది ఎలా వస్తుందో చూడాలి, అదైతే చూపిస్తున్నాను మీకు. ఇంకా ఇక్కడ చూడండి, ఇలా బ్రేక్ అయిపోయింది ఆ గ్లాసు టేబుల్ది. వాళ్ళు ఇలా మ్యాట్ వేసి ఇలా పెట్టారు. ఇంకా ఇవన్నీ నేను న్యూస్ పేపర్లో పెట్టేసి ఇంకా అలా డస్ట్బిన్లో వేద్దామని చెప్పి న్యూస్ పేపర్లో పెట్టేసి ఇలా వేస్తూ ఉన్నానండి. ఇంకా ఇక్కడైతే బిర్యానీ రెడీ అయిపోయింది. కానీ ఇక్కడ ఎందుకో తెలీదు, కొంచెం నాకు కొంచెం మెత్తగా అయితే వచ్చింది. అది ఎందుకో నాకే అర్థం కాలేదండి, వాటర్ ఎక్కువ వేసానా ఏంటి అనేది.
1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వేసాను వాటర్. ఇంకా తగ్గించి వేయాల్సిందేమో, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు చూస్తున్నారు కదా. ఇంక ఇక్కడైతే ఈవినింగ్ ఇలా వర్షం అయితే పడుతూ ఉందండి. ఇంతేనండి ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.